2 కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్లకు మీరు ఖాళీ చేయాలి, మీకు 5 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు, రెవెన్యూ అధికారులు వాడు హింస పెట్టిన తీరు చూస్తే బావురమన్నది. ఆ బిడ్డలు అల్లుళ్ళు మా భూమి పనికిరాదట కదా అమ్మ అని చెప్పి అన్నప్పుడు బావురమని ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది. అనేక చర్యల్లో వందల స్ట్రక్చర్స్ కూల్చివేసి ఇలా హైడ్రా అధికారులు మాకెవరిని అడగాల్సి అక్కర్లేదు, ఎవరికి నోటీసులు ఇవ్వాల్సి అక్కర్లేదు, మేమే సుప్రీం, రేవంత్ రెడ్డి మాకు అండగా ఉండని చెప్పి అహంకారపూరితంగా ఇవాళ వివరిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకిచ్చిన హామీలను పరిష్కరించే దమ్ము లేక ఇవాళ డైవర్ట్ చేసే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఉద్దేశంతో ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాన్ని కొడుకడుతుంది. మేధావులారా, ఇవాళ నిర్ణయం దాకా గొప్ప పని చేస్తుందని చెప్పి భావించేటువంటి రకరకాల పర్యావరణవేత్తలారా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ బాధితులకు అండగా ఉంటది. ఇలా ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలారా, మీరు భయపడకండి, మేము వెంట